ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 అండ్ 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్టోబర్ 3వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం వాసవి మాత అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కరపత్రాలను ఆవిష్కరించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా నియమితులైన ఎస్ఎస్ రంగనాయకులు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించిన ఎంవీఐ. బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లిలో విద్యార్థిని పట్ల అభియోగాలు ఎదుర్కొంటున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై విచారణ చేపట్టిన అధికారులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందజేసిన జంగారెడ్డిగూడెం మండలం తాడువైకు చెందిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. వాసవి మాత అంటే కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే అమ్మవారు కాదని, అందరికీ విశ్వమాత అని అభివర్ణించారు. నవరాత్రుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో అమ్మవారి కుంకుమ పూజలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు మేడూరి నాగవెంకటరమణ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ఈరంకి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ పర్యవేక్షణలో పూజలు జరుగుతాయని అన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. పట్టణానికి చెందిన కలువలపల్లి చంద్రమోహన శర్మచే అమ్మవారికి అలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీన అన్నప్రసాద వితరణతో పాటు భారీ స్థాయిలో ఊరేగింపు జరుపుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ మహంకాళి రామ్మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ మాతు శ్రీమన్నారాయణ, ఉపాధ్యక్షులు సీమకుర్తి శ్రీనివాసరావు, నాయకులు కర్పూరం జనార్దన్, చిన్ని తుకారం భాస్కర్ గుప్తా, కొల్లెపర శ్రీ ఆనంద్, నాగసూరి వీర వసంత్ కుమార్ పాల్గొన్నారు. మరి మన జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3/10/2024 నుంచి 12/10/2024 వరకు రోజు ప్రత్యేకమైన అలంకారములతో జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఇప్పటికి ఇది 21వ సంవత్సరం ఈ దేవస్థానం ముందు జరగడం ఉత్సవాలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. మరి ప్రజలందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా దేవస్థానం వద్దకు వేయించేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రవ్వాలని కోరుకుంటున్నాం. మరి 3వ పదిన అమ్మవారికి బాలాత్మక సుందరదేవి అలంకరణ చేస్తారు. 4వ పదిన గాయత్రీదేవి అలంకారం, 5/10 అన్నపూర్ణాదేవి అలంకారం, 6/10 లలితాదేవి సుందరదేవి అలంకారం, 7/10 కాత్యాయనీదేవి అలంకారం, 8/10 మహాలక్ష్మీదేవి అలంకారం, 9/10 మహాసరస్వతి దేవి అలంకారం, 10/10 శ్రీ దుర్గాదేవి దుర్గాష్టమి ఆ రోజున, అలాగే 11/10 శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, సాయంకాలం కాళికాదేవి అలంకారం చేస్తారు. 12/10 శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఇన్ని అవతారాలతో అమ్మవారు చక్కగా దర్శనమిస్తారు. అలాగే 13/10 ఉదయం నుండి 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ, మధ్యాహ్నం నుంచి గ్రామోత్సవం జరుగుతుంది. వివిధ రకాల బాణాసంచాలతో, వివిధ రకమైన వాయిద్యాలతో, భజనలతో జరుగుతుంది. మరి కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా తిలకించి అందరూ కూడా భక్తి ప్రభుత్వంతో వచ్చి అన్ని దేవస్థానం ముందు దర్శించి అమ్మవారి పాత్రలు అవ్వాలని. అలాగే ఆది పరాశక్తి అంశయ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆదివైశ్యులకు ఒక్క వరకే దేవత కాదు,
సకల జనులకి దేవత. నేను ఈ విషయం మేము చెప్తున్నా, ఎందుకంటే వాసు గంగాపరచి దేవి అనేటప్పటికీ ఆదివశ్య దేవత అంటారు. అదే తప్పు. శక్తి స్వరూపిణి అయిన లలితాదేవి స్వరూపమైన వాసు గంగాపరచి దేవి, ఆ దేవి కోరుకుంటే, మనం కోరుకుంటే ఏ కోరిక నెరవేరుతుంది. జై వాసవి శ్రీ వాసవి కనకాపరమేశ్వరి అమ్మవారి 21వ దసరా మహోత్సవంలో జంగారెడ్డిలో చేస్తున్న ఆదివాసీ కళ్యాణ మండపం ఎదుర్కోవాలన్న గుడిలో రేపు 3వ తారీఖు నుంచి 3/10/24 నుంచి 13/10/24 వరకు కూడా దీంట్లో జరుగుతున్నాయి. కావున భక్తులు అందులో 2 కోట్ల వచ్చి దర్శించుకుని అమ్మవారి భక్తులు కాదని కోరుతున్నారు. ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ దీనికి ఆలయ ప్రధాన బ్రహ్మశ్రీ వేడూరు నాగవెంకట శర్మ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాయి. కావున తెలియజేస్తున్నాయి. జై వాసవి, జై జై వాసవి. జంగారెడ్డి కూడా నడుపుట్టిన వేసి ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుళ్ళో ఈ శరన్నవరాత్రులు 21వ సంవత్సరం కాలంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరికీ తెలియపరచడం అయినది. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకుని అమ్మవారి అనుగ్రహానికి ప్రాప్తులు అవుతారని కోరుతున్నాం. అలాగే అమ్మవారికి ప్రతిరోజు విశేషంగా కుంకుమ పూజలు, అభిషేకము జరుగును. అలాగే 3వ తారీఖున భారత గురుసుందరి దేవి అలంకారంతో, 4వ తారీఖున గాయత్రి దేవి అలంకారంతో, 5వ తారీఖున అమ్మవారి అన్నపూర్ణాదేవి అలంకారంతో, 6వ తారీఖున లలిత త్రిపురసుందరి దేవి అలంకారంతో, 7వ తారీఖున కాక్షాయి దేవి అలంకారంతో, 8వ తారీఖున శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంతో, 9వ తారీఖున సరస్వతి దేవి అలంకారంతో, 10వ తారీఖున దుర్గాదేవి అలంకారంతో, 11వ తారీఖున ఉదయం మహిషాసురమర్దిని దేవి అలంకారంతో విశేషంగా అలంకరించారు. అలాగే ఆ రోజు సాయంత్రం కాళికాదేవి అలంకారంతో భక్తులను అలంకరించున్నారు. అలాగే 12వ తారీఖున రాజరాజేశ్వరి దేవి అలంకారంతో విశేషంగా అలంకరించున్నారు. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు జై వాసవి, జై జై వాసవి. జై వాసవి మాత. గురుదేవో గురు బ్రహ్మ అంటాం, మాతృదేవో భవ పితృదేవో భవ అంటూనే ఆచార్య దేవో భవ అంటూ చదువు విద్య నేర్పించిన గురువుకు నమస్కరిస్తాం. అటువంటి గురువు స్థానంలో ఉన్న గురువే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంపై గిరిజన నేతలు, విద్యార్థి సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బొట్టాయిగూడెం మండలంలో బోసరాజుపల్లి గిరిజన సంక్షేమ స్కూల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై వచ్చిన ఆరోపణల విషయమై అధికారులు విచారణ చేపట్టారు. ఈ విషయమై ఏపీ ట్రైకా చైర్మన్ బొరగం శ్రీనివాస్ సైతం స్పందించారు. కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఏటీడబ్ల్యూఓ శ్రీవిద్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ పివిఎస్ నాయుడు సంబంధిత స్కూల్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలను విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందలేదని, ఈ రోజే అతనిపై ఫిర్యాదు చేశారని, దీనిపై ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తప్పు చేసిన వారిపై మరోమారు ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుడిపై అభియోగాల దృష్ట్యా సంబంధిత ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు. దీనిపై పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈ భూషణం, జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్లు మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలలో, కళాశాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆశ్రమ బాలికల విద్యా సంస్థల్లో మహిళా ఉపాధ్యాయులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి బోసరాజుపల్లి మహిళా సంబంధించినటువంటి జూనియర్ కాలేజీ పాఠశాల ఏదైతే ఉందో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, పిల్లల స్నానాలు చేసేటప్పుడు, కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఫోటోలు తీయడం, ఇవన్నీ కూడా ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి ఘటనలు ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. దీనిపైన అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం దీనికి ఎక్కువగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల యొక్క నిర్లక్ష్యం కూడా దీనికి కారణంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా అనేకమైనటువంటి ఘటనలు ఇట్లా విద్యార్థుల పట్ల లైంగికంగా వేధింపులు కానివ్వండి, విద్యార్థుల పట్ల ఏవైతే జరుగుతూ ఉన్నాయో అనేకమైనటువంటి ఘటనలు, ఆ ఘటనల పైన కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్గా మేము అనేక సార్లు కంప్లైంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం జువానల్ జస్టిస్ అనేటువంటి ఒక కమిటీని తీసుకొచ్చి ఒక విద్యార్థి సంఘాలు కానీ మీడియాలు కానీ లోపలికి పోకుండా, లోపల అక్కడ సొసైటీలో ఆ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఏవైతే అరాచకాలు ఉన్నాయో ఆ అరాచకాలను బయటకు రానియకుండా ఒక కమిటీని, ఒక జువెనైల్ జస్టిస్ అనేది దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇట్లా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల కొన్ని విషయాలు వెలుగులోకి రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా పాఠశాలలు, ఇప్పుడు మహిళా కళాశాలలు కానీ, మహిళా విద్యార్థులు చదువుకున్న పాఠశాలలు కానీ ఉంటే అక్కడ మహిళా ఉపాధ్యాయులు మాత్రం ఉండాలి.
కానీ అట్లాంటిది కాకుండా ఇక్కడ మహిళలు చదువుకుంటున్నటువంటి పాఠశాలల దగ్గర కూడా మరి మగ ఉపాధ్యాయులు ఉండటం వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం జరుగుతూ ఉన్నాయి. దీనిపైన అనేకమైనటువంటి ఘటనలు ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్లో జరుగుతున్నప్పుడు కూడా కొన్ని మాత్రమే ఈ రోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం, విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని విడనాడి ఏవైతే సమస్యలు ఉన్నాయో సత్వరం ఐటీడీఏ సంబంధించిన పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి హాస్టల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి పాఠశాలలకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అట్లాగే వాచ్మెన్లు ఏర్పాటు చేయాలని, ఏవైతే ఈ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో కాలేజీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఉన్నటువంటి ఐటీడీఏ పీఓ గారు కానీ డీడీలు కానీ సత్వరమే దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని మేము ఈ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ మురళీకృష్ణ మీద కొన్ని అభియోగాలు వచ్చినాయి. సో ఇక్కడ మిస్బిహేవ్ చేస్తున్నట్టు అక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇమీడియట్గా మా ఏటీడబ్ల్యూ అండ్ స్టాఫ్ని ఇక్కడ పంపించడం జరిగింది. ప్రిలిమినరీగా ఇక్కడ జరుగుతున్న ఇష్యూ గురించి దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రిలిమినరీ ఎంక్వైరీలో. అదే విషయాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీ అండ్ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ విషయం ఇక్కడ వచ్చిన కంప్లైంట్ విషయం మేడం కూడా చెప్పడం జరిగింది. సో ఎటువంటి దాంట్లో కూడా ప్రైమరీ దాంట్లో ఎటువంటి ఇష్యూ ఇందులో ఉన్నా కూడా ఎటువంటికి ఉపేక్షించేది లేదు ఎవరైనా సరే. ఇన్ కేస్ మన ఆశ్రమ స్కూల్స్ అండ్ గురుకులమ్స్లో పొరపాటున ఎటువంటి ఇష్యూలు జరిగినా కూడా దాని మీద సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి ఈ ఇష్యూలో ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెసరీ యాక్షన్, ఇమీడియట్ యాక్షన్ తీసుకుని దాన్ని కమ్యూనికేట్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి గతంలో ఆరోగ్య పనులు ఉన్నాయంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే రిటర్న్గా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారాని, గతంలో పనిచేసిన టీచర్స్ ద్వారాని, ఇక్కడ ప్రిన్సిపాల్స్ ద్వారాని, మా ఎంఈఓ గారు, మా డిప్యూటీ ఈఓ గారు అండ్ ఏఎంఓ గారి ద్వారా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మాకు కొంత ఫీడ్ అయితే దాని మీద వచ్చింది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతని మీద మాకున్న బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది. మిగిలిన ఆఫీసర్స్ అతని పట్ల రిటర్న్గా అయితే కంప్లైంట్లు రాలేదు కానీ బట్ ఏవైతే అభియోగాలు ఉన్నాయో అవి కొంతవరకు, చాలా వరకు కూడా మా టీచర్స్ కమ్యూనిటీ ద్వారా కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. వీటిలన్నిటి మీద కూడా మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము. డిపార్ట్మెంట్ పరంగా సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. ఇటువంటి యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు ఇటువంటి కార్యక్రమం చేయటం కానీ ఫ్యూచర్లో ఇటువంటి తలపెట్టడం కానీ చేయకుండా ఉండాలన్న సివియర్ యాక్షన్ తీసుకోమని చెప్పి మన ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ గారు కూడా నిర్దేశించడం జరిగింది. సో ఆ విధంగా యాక్షన్ తీసుకుని దాన్ని అందరికీ కూడా ఇంటిమేట్ చేస్తాం. ఇతను విషయం మాట్లాడుకుంటే ఇప్పటి వరకు కంప్లైంట్ అంటూ రాలేదు. ఈ రోజు ఇచ్చారు, ఇమీడియట్ గా ఈ రోజు ఇందాక 7 కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద నేను ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ కి చాలా సార్లు వచ్చాం. లాస్ట్ టైం జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది పిల్లలు సిక్ అయ్యారన్న విషయంలో. నేను టైం టు టైం ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో అటు పిల్లలు కానీ ఇటు టీచర్లు కానీ ఓవరాల్గా కానీ ఏ విధంగా చెప్పడం జరగలేదు. అదే విషయం నేను కూడా ప్రిన్సిపాల్ గారితో కూడా అడిగాము. సో ఈరోజు చెప్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఇది జరుగుతుంది. సో గతంలో ఎటువంటి ఇష్యూ రాలేదు. ఏ టీచర్లు పిల్లలతో విడివిడిగా మేము క్లాసులోకి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఆ ఇష్యూ అయితే రాలేదు. అతను 15 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో, ఈ కాలేజీలో పనిచేస్తాడు. ఖచ్చితంగా అతను ఏదైనా సరే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అతని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఖచ్చితంగా అతను శిక్ష అనుభవించాలి కూడా. అతని మీద కేసు ఫైల్ చేసి అతను శిక్షించాలని చేస్తాం. కొందరు అలంకారప్రాయంగా పదవులు అలంకరిస్తుంటారు, మరికొందరు పదవికే వన్నె తెచ్చే విధంగా వ్యవహరిస్తుంటారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తే జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన పఠాన్ అన్వర్ బాషా. లక్కవరం గ్రామ ఫారూకీ మసీద్ కమిటీ అధ్యక్షులుగా అన్వర్ బాషా నియమితులయ్యారు. తనకు పదవి వచ్చిన సందర్భంగా విందు వినోదాలకు పోకుండా అనాథ పిల్లలకు చేయూతనిచ్చారు. జంగారెడ్డిగూడెంలో అమ్మ ప్రేమ ఆదరణ అనాథ పిల్లల ఆశ్రమంలో ఉన్న పిల్లలకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ముస్తాఫా చేతుల మీదుగా అన్నదానం చేశారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన విధంగా మసీద్ ఉన్నతికి పాటుపడుతూనే ముస్లిం సంక్షేమానికి తన వంతు సహకరిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు అన్వర్ బాషా తెలిపారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన కమిటీ వారు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. 10 సంవత్సరాల అనాథాశ్రమం నిర్వహిస్తున్న రోజారాణి సేవలను ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షేక్ ఫకీర్ సాహెబ్, ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం,
కార్యదర్శి ఎండి లాల్సా, కోశాధికారి నాజీర్, చిన్నమస్తాన్, కరీం, షాజహాన్ పాల్గొన్నారు. అందరం కలిసి మా యొక్క అంతిమ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క సందేశాన్ని ఆదర్శంగా తీసుకొని అనాథలైనటువంటి అమాయకులైనటువంటి వారికి మన చేయితే వాళ్ళని ఒక ముఖ్య సూచనతో ఈరోజు మా యొక్క ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అల్లాదేవుల్లా ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజారాణి గారికి వివరిస్తూ తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాలుగా అనాథమైనటువంటి పసిపిల్లల్ని ఆవిడ పోషిస్తూ మరి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అలాగే పెద్దలు కూడా 2-3 మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా వృద్ధులు, వాళ్ళు కూడా ఈ పిల్లలతో పాటు చూస్తూ ఆవిడ తల్లిలాగా ఆదరిస్తుందంటే నిజంగా ఆవిడని మా కమిటీ తరఫున మా ప్రజలందరి తరఫున కూడా ఆవిడకి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లల ఆశ్రమం ఇది. ఇక్కడ అనాథ పిల్లలకి గత 10 సంవత్సరాల నుంచి కూడా పోషణ చేస్తూ ఎవరైనా దాతలు వచ్చి మనకి ఏమన్నా ఫుడ్ ఎక్కడ పెడితే తీసుకుంటాం, లేదంటే అనే రోజారాన్ని చేయటం జరుగుతుంది. లక్కవరం ముస్లిం సోదరులు ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త ఏ ఆశయాలతోటి అయితే ఆయన ఇస్లాంని వ్యాపింపజేశారో తను బాగుంటాం కాదు, తనతో పాటు తోటి వారిని కూడా చూడాలనే ఉద్దేశంతోనే ఈ చేయటం జరిగింది. ఆయన ఆశయాల్ని ముందు తీసుకెళ్ళిన ఉద్దేశంతో లక్కవరం ముస్లిం సోదరులంతా కూడా కలిసి ఈరోజు ఈ పూట ఈ అనాథ పిల్లలకి ఈ పుస్తకాలు, పెన్నులు, అదే రకంగా వారికి భోజనం కూడా పెట్టడం జరిగింది. మీరు ఇంత మంచి కార్యక్రమం చేసిన లక్కవరం మసీదు వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇక ఒక మసీద్ కమిటీ అంటే ఓన్లీ మసీదులో నమాజులు, అక్కడ దాన్ని మసీదుని బాగోగులు చూసుకోవడం కాకుండా బయట పేద ప్రజలకు కూడా ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనసారా కోరుకున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ఎస్ రంగనాయకులు నియమితులయ్యారు. సాధారణ బదిలీలో భాగంగా ఆయన జంగారెడ్డిగూడెం వచ్చినట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. రాజమండ్రి నుంచి బదిలీపై జంగారెడ్డిగూడెం మోటార్ ఇన్స్పెక్టర్ గా నియమితులైనట్లు తెలిపారు. లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ పొందకుండా, హెల్మెట్ వినియోగించకుండా వాహనాలు నడపకూడదని కోరారు. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. వాహనదారులు పూర్తిగా సహకరించాలని సిటీ న్యూస్ తో తెలియజేశారు. అందరికీ నా నమస్కారం. నేను కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకుల్ని. నేను రాజమండ్రి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ ఏరియాలో నాకు కొత్త అయినా కానీ మీకు ఏ అవసరం వచ్చినా సరే నా దగ్గరికి వస్తే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి దానికి కూడా నేను కోఆపరేట్ చేస్తాను. అలాగే విధిగా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ కలిగి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. అలాగే హెల్మెట్ పెట్టుకుని వెహికల్ నడవటం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా చేయటం మంచిది. ఇంకేది కావాలన్నా సరే మా డిపార్ట్మెంట్ తరపున నా దగ్గర వచ్చి కలిస్తే నేను అందరికీ కూడా సాయం చేయడానికి ట్రై చేస్తాను. పోలవరం నియోజకవర్గ సమస్యలపై సీఎం నారా చంద్రబాబు నాయుడును పోలవరం ఎమ్మెల్యే చిరిడి బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాచన్ రాంబాబులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు మీద ఆరెంజర్ ప్యాకేజ్ లో నిర్వాసితులకు నిధుల సమీకరణ వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా వీటిపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయితో పాటు కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులు నిర్వహించేందుకు నిధులు మంజూరు చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలియజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ట్రైబల్ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని సైతం కలుసుకున్నారు. కేఆర్పురం ఐటీడీఏకు పీఓను నియమించాలని, ఐటీడీఏకు అదనపు నిధులు మంజూరు చేయాలని విన్నవించినట్లు తెలిపారు. అదేవిధంగా ఐటీడీఏలో డిఎస్సీ కోచింగ్ సెంటర్ను సైతం నియమించాలని, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కొరకు దృష్టి పెట్టాలని మంత్రిని కోరినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
గిరిజనులకు ఉపాధి కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి కమిషనర్ విఆర్ కృష్ణతేజను కలిసినట్లు తెలిపారు. పంచాయతీ నిధుల గురించి చర్చించినట్లు వెల్లడించారు. ప్రతి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలన్న గొప్ప సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారని, ఆ దిశగానే తాము పనిచేస్తున్నట్లు కృష్ణతేజ తెలిపారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను సైతం కలిసినట్లు తెలిపారు. కోయిలగూడెం పోలీస్ స్టేషన్ ఖాళీ మైదానంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తదితర అంశాల గురించి ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయవరపు శ్రీరామ్మూర్తి, టీవీఎన్ నవీన్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంను పునఃప్రారంభించారు. ఎరువు ఉత్పత్తి కోసం వానపాములను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంకిపాటి కుమారి, డిపిఆర్సి ఎఫ్టీసీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మండల విస్తరణ అధికారి ఎం నాగిరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 అండ్ 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం తాడువై గ్రామానికి చెందిన నాయకులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం 5 లక్షల రూపాయలను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు అందజేశారు. వారి సేవలను రోషన్ కుమార్ కొనియాడారు. 5 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడవటి సత్యరాజు, ఉప్పునూతుల పుల్లారావు, కనికల శ్రీనివాస్, పొన్నగంటి అనిల్, దాకారపు నారాయణ, పొన్నగంటి మహర్షి, మధ్యాహ్నపు సూర్యచంద్రరావు, సుధాకర్, ముల్లపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయ నిమిత్తం చింతలపూడి నియోజకవర్గం నుంచి, తాడ్వాయి గ్రామం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు 5 లక్షల రూపాయలని డొనేషన్గా ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ అంతా కూడా ఏబీసీఎం రిలీఫ్ ఫండ్కి అందరం వెళ్ళి కలిసి ఇస్తామని మీకు చెప్తున్నాను. ఈ డొనేషన్ చేసిన ప్రతి కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలం అమ్మవారి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్త సుందరమైంది. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాలలో సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి వెండి చీర తయారు చేసే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చింతపల్లి సత్యనారాయణ, శ్రీలత దంపతులు 5 తులాల వెండిని, మాడే దుర్గాప్రసాద్, సుశీలాదేవి దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేశారని తెలిపారు. అమ్మవారి వెండి చీరకు వెండిని అందజేసిన దాతల కుటుంబాలు, వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని ఆశించారు. ధన రూపంలోనూ వస్తు రూపంలోనూ వాడని వెండి సామాగ్రిని కూడా సమర్పించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని తెలియజేశారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు అమ్మవారికి శుక్రవారం సందర్భంగా వేకువజాము నుంచే ప్రాతకాల పూజలు మరియు అమ్మవారికి విశేషంగా లలితా సహస్రనామ కుంకుమార్చన, శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి షోడశోపచార పూజలు మరియు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి దివ్య పంచామృతములతో, సప్తనదీ జలాలతో, విశేష సౌభాగ్య ద్రవ్యములతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం. తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాన్ని సభక్తిపూర్వకంగా అమ్మవారికి పూజాధికాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తకోటంతా పాల్గొభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జన్ని జగన్మాత కాత్యాయిని త్రిశక్తి స్వరూపిణి నవకాళీమాత
శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేయించేటటువంటి శుభ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మాడే దుర్గాప్రసాద్ సుశీల దంపతులు 5 తులాల వెండిని, చింతపల్లి సత్యనారాయణ శ్రీలత దంపతులు 5 తులాల వెండిని అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని, అలాగే వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో రోటరీ హాల్లో ఆర్ఎస్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షత వహించగా ఆర్ఎస్ సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటాలకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, ఏ రవి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంతెన సీతారాం వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కె రమణరాజు, సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు ఎంఎస్ నాగరాజు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కెవి రమణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కామ్రేడ్ తలారి ప్రకాష్, ప్రముఖ వైద్యులు రామలక్ష్మి నర్సింగ్ హోం డాక్టర్ డి ప్రసాద్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామకృష్ణ, టి నాగమణిలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పలు వీధులలో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. గుంపులుగా సంచరిస్తున్నాయని తెలియజేస్తారు. వీటిని అడవిలోకి తరలించాలని కోరుతున్నారు. పట్టణంలో పలు చోట్ల కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని బాధితులు తెలియజేస్తున్నారు. గ్రామ సింహాల నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఉద్యోగాల కోసం సిఫార్సులు తీసుకుని వస్తే దూరంగా పోస్టులు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆకలి ఉంటేనే పని మీద శ్రద్ధ ఉంటుందని అన్నారు. ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్ అప్లికేషన్స్ తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న. ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే, ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ కానీ రిలేటివ్స్ ఆబ్లిగేషన్స్ కానీ పర్సనల్ ఆబ్లిగేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదనుంటే అక్కడ పోస్టింగ్ చేయండి. ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి. వాళ్ళకి ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది, కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అక్టోబర్ 3వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం వాసవి మాత అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కరపత్రాలను ఆవిష్కరించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా నియమితులైన ఎస్ఎస్ రంగనాయకులు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించిన ఎంవీఐ. బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లిలో విద్యార్థిని పట్ల అభియోగాలు ఎదుర్కొంటున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై విచారణ చేపట్టిన అధికారులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందజేసిన జంగారెడ్డిగూడెం మండలం తాడువైపు చెందిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.